కొన్ని రకాల పక్షులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వేల మైళ్లు వలసలు పోతూ ఉంటాయి. అసలు ఈ వలసలు పోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే భూమి శీతోష్ణ స్థితిలో మార్పులు కారణంగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలసలు పోతూ ఉంటాయి. అయితే ఇది మాత్రమే కాదు, ఇంకా దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో ఇతర కారణాలు ఒక సీజన్లో ఆహారం దొరికే వైపుకు, ఇంకా సంతానోత్పత్తికి అనుకూల పరిస్థితుల కోసం వలసలు పోతూ ఉంటాయి. వలస పక్షులు ఖచ్చితమైన ప్రాంతాలకు ఎలా చేరుకోగలుగుతున్నాయి అనేది నిజంగా అద్భుతమైనది. ఇవి తమ ఫ్లైవేలను ఎలా కనుక్కుంటాయో పూర్తిగా అర్థం కాలేదు. అయితే శాస్త్రవేత్తలకు పగటిపూట సూర్యుని ద్వారా, రాత్రి నక్షత్రాలు ద్వారా, కొన్నిసార్లు భూమి అయస్కాంత క్షేత్రం ద్వారా వలసలు వెళుతున్నాయని అంచనా వేశారు. వలస పక్షులు గుంపులుగా, సమూహాలుగా వెళ్తుంటాయి. సాధారణంగా సమూహంగా ఉండే పక్షులు వి షేపులో ఎగురుతుంటాయి. దానికి ముఖ్య కారణమవి వాటి నాయకుడిని అనుసరించడం కావచ్చు, ఎగరడానికి వీలుగా ఉండవచ్చు. అంతేకాకుండా ఆ సమూహంలో ప్రతి పక్షి మరో పక్షిని చూడటానికి అనుకూలంగా ఉంటుంది, ఇంకా సంభాషించుకోవడం కూడా వీలుగా ఉంటుంది. అయితే పక్షులు వలస వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాయి. సాధారణంగా వలస పక్షులు వేగంగా, ఎక్కువ దూరాలకు వెళ్లడానికి వాటి శరీర నిర్మాణం అనుకూలంగా ఉంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అవి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఎక్కువ దూరం ప్రయాణించే వలస పక్షుల్లో రెడ్ నాట్ పక్షి కూడా ఒకటి. ఇది సంవత్సరానికి 2 సార్లు సుమారుగా 14,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట. ఇవి సైబీరియాలో సంతానోత్పత్తి చేస్తుంది. ఆఫ్రికా పశ్చిమ తీరంలో శీతాకాలం, దక్షిణాఫ్రికా చివరి వరకు కూడా వెళతాయి. కొన్ని వలస పక్షులు ఇతర దేశాల నుంచి భారతదేశానికి వస్తూ ఉంటాయి. ఈ అందమైన పక్షులు ప్రతి సంవత్సరం శీతాకాలం, వేసవికాలాలలో ఆహారం, సంతానోత్పత్తి, గూడు కోసం భారతదేశానికి వలస వస్తుంటాయి. భారతదేశానికి వలస వచ్చే పక్షులలో సైబీరియన్ కొంగలు, గ్రేటర్ ఫ్లెమింగో, డెమోయిసెల్లే కొంగలు, బార్ హెడెడ్ గూస్లు మొదలైనవి ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం అనేక వలస పక్షులు విదేశాల నుంచి వస్తూ ఉంటాయి. వలస పక్షులను చూడడానికి ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది.